సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ గారు అంటా ఉన్నారు, నేతన్నల మీద కాంగ్రెస్ ఎందుకు ఇంత కక్ష? 3 నెలల్లో మేము ఏ కక్ష చేసాం కేటీఆర్ గారు? మీరు కదా గతంలో బతుకమ్మ చీరలు పెండింగ్ పైసలు ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నది, మీరు చేసినటువంటి పాపమే కదా. మేము ఇవాళ వాళ్ళకి 24 గంటలు 7 వారం రోజులు ఉపాధి ఉండే విధంగా పటిష్టవంతం చేస్తూ రాష్ట్రంలో అవసరం ఉన్నటువంటి ప్రతి బట్ట నేతన్నల దగ్గర కొనుగోలు చేయాలని నిర్ణయం మేము తీసుకున్నాం కదా. నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్న, రాజకీయ చక్కర్ల పడకండి. కాంగ్రెస్ పార్టీ మీకు ప్రతి రకంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. పాత బకాయిలు ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వం బాధ్యతగా మీకు పేమెంట్ మేము చేస్తాం. చీరలు లేనంత మాత్రాన గతంలో మీరు కష్టపడి బతకలేదా? బతుకమ్మ చీరల పేరు మీద కొంతమంది వ్యక్తులకు, లబ్ధిదారులకు మాత్రం, బినామీలకు మాత్రం లాభం జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్న ఈ పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువగా కార్మికునికి, అదేవిధంగా యజమానికి అందరికీ కూడా చేతి నిండా పని ఉండే విధంగా వస్త్ర ప్రపంచాన్ని, వస్త్ర రంగాన్ని, వస్త్ర ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మాది.